ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఆప్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో నేడు భారీగా చేరికలు జరగనున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ ఏపీ శాఖ ఆవిర్భావం జరుగుతోంది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయనతో పాటుగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి సహా పలువురు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేతలు కూడా గులాబీ గూటికి చేరనున్నారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన కేసీఆర్ ఆధ్వర్యంలో అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. దేశమంతటా గులాబీ జెండా రెపరెపలాడించాలన్న ఆకాంక్షకు తోడుగా రైతులకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని కేసీఆర్ భావించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఢిల్లీలో కేంద్ర కార్యాలయం ప్రారంభించారు. అదే సమయంలో పలువురు రాష్ట్రాల మేధావులు, రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. దేశానికి ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ మోడల్ పథకాలు దేశమంతటా విస్తరించే లక్ష్యంతో రైతే రాజుగా సామాన్యుడికి పెద్దపీట వేస్తూ బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ఏపీలో కూడా గులాబీ జోష్ కనబడుతోంది. అందుకు నిదర్శనమే తాజాగా బీఆర్ఎస్లో చేరికలు. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఏపీలో కూడా బలోపేతం కానుందని ఆ పార్టీ నేతలంటున్నారు. గతంలో మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న తోట చంద్రశేఖర్ పలు పదవులను సమర్థవంతంగా నిర్వహించిన రికార్డుంది. ఆయన ఏ పని మొదలుపెట్టినా దాని పూర్వాపరాలు తెలుసుకుని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా విధులు నిర్వహించేవారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా కూడా ప్రజాసేవలో మమేకమై మరింత పాలనా దక్షత చూపుతారని పలువురు ఆకాంక్షిస్తున్నారు. గుంటూరు నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. వారందరికీ కూడా తోట చంద్రశేఖర్ దిక్సూచి కానున్నారని అంటున్నారు. ఇద్దరు చంద్రుల కలయికతో ఇటు తెలంగాణలో ఎలాగైతే బీఆర్ఎస్ ప్రగతి పదంలో పరుగులు పెడుతోందో భవిష్యత్తులో ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కృషి జరుగుతుందనేది సుస్పష్టమవుతోంది. సక్సెస్కు కేరాఫ్గా ఉండే ఈ ఇద్దరు చంద్రులు ఏపీలోనూ బీఆర్ఎస్ ప్రభంజనానికి నాంది గీతం పాడనున్నారని పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా చెబుతున్నారు.